భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి తరలి వెళుతున్న గణనాథులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షుడు లగడపాటి రమేష్, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కోనేరు ట్రస్ట్ కోనేరు పూర్ణచందర్రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కోనందిని సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యదర్శి సాదిర్పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులపాటు విశిష్ట పూజలు అందుకొని పుణ్యగోదావరిలో నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలని ఆశించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎవరి విశ్వకులాలు, మతాలకు అనుగుణంగా ఎవరి మత విశ్వాసాలకు అనుగుణంగా వారి పండుగలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో పండుగ ఏదైనా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాలు మతాలవారు ఐక్యమత్యంగా అన్ని పండగలను కలిసిమెలిసి నిర్వహించుకునే సాంప్రదాయం కొత్తగూడెం ప్రాంతంలో ఉందని, మతసామరస్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి కొత్తగూడెం ఆదర్శంగా నిలుస్తుందని, ఇది మరింత బలపడాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గణనాథుని ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గం, జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. గణేష్ శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖ వారికి అభినందనలు తెలిపారు. మొట్టమొదటి పండుగ భారీ ఎత్తున మనం చేసుకునే ఈ గణేష్ ఉత్సవాన్ని జాగ్రత్తగా అందరూ కూడా భక్తులందరూ భద్రాచలం దాకా వెళ్ళి అలవాటు పడకుండా నిమజ్జనం చేసి జాగ్రత్తగా తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా గణేశుడు ఆశీస్సులు కలగాలి, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వారికి, శ్రీనగర్ వారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులు అందరూ చక్కగా పూజలు పూర్తి చేసుకుని ఈ రోజున చివరి రోజున అంతిమంగా భద్రాచలం నిమజ్జనాన్ని తరలి వెళ్తున్న గణనాథులందరికీ కూడా మనం వీడ్కోలు పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా అందరూ కూడా మంచి వాతావరణంలో జరుపుతున్నారు. అలాగే నిమజ్జనంలో కూడా ఎలాంటి అపరిస్థితులు జరగకుండా అందరూ నిష్ఠతో వెళ్లి చక్కగా గోదావరిలో నిమజ్జనం చేసి అందరూ క్షేమంగా తిరిగి రావాలని, కొత్తగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ఆయురాగ్రహాలు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కొత్తగూడెం లయన్స్ క్లబ్ కొత్తగూడెం తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం పుర ప్రముఖులు, ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ వాసుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి, యువ నాయకులు, నిరాడంబరుడు, యంగ్ డైనమిక్ లీడర్ ఎస్కే సాబిర్ పాషా గారికి హృదయపూర్వక అభినందనలతో కూడిన స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా అదే కులాలకి మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలని, మనందరి యొక్క అభివృద్ధికి మనమే పూల బాటలు వేసుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ఆర్నిసలు శ్రమిస్తున్న పోలీస్ శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి, రెవెన్యూ వారికి, పంచాయతీ వారికి, వివిధ మరి ప్రజాప్రతినిధులు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నవరాత్రుల ముగింపు నిమజ్జనోత్సవం సందర్భంగా మొదటిసారి శ్రీనగర్ ప్రారంభం అంటే లక్ష్మీదేవిపల్లి మండల ప్రారంభంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, కోనేరు ట్రస్ట్, శ్రీనగర్ వాస్తవ్యులందరి ఆధ్వర్యంలో అధ్యక్షుడు లయన్స్ క్లబ్ ఆఫ్ లగడపాటి రమేష్ అన్ని విషయాలు ఆయనే చెప్పిండు. కాబట్టి అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈరోజు ఇక్కడ ప్రారంభం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషకరం. మన కొత్తగూడెం ప్రాంతం వినాయక చవితి పండుగ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ జరుపుకునేటటువంటి దశాబ్దాల ఆనవాయితీ అనుబంధం ఉంది.
అన్ని వర్గాల ప్రజలు మమేకమై ఈ పండుగని ఒక ఉత్సవంలాగా ఆధ్యాత్మిక కార్యక్రమం లాగా జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ నిమజ్జన యాత్ర మంచిగా జరగాలని కోరుతూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, కోనేరు పూర్ణ గారు, చిన్ని గారు, మరి లగడపాటి రమేష్ గారు, హనుమంతన్న దస్తగిరి గారు, మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఏదైతే ఇక్కడ పోయినటువంటి దసరా సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ కూడా మరి ఇప్పుడు నిధులు మంజూరు చేసుకొని శ్రీనగర్ రోడ్లు కూడా చేసుకొని మన ఈ ప్రాంతాన్ని నగరపాలక కార్పొరేషన్గా మార్చుకొని అభివృద్ధి పదంలో పోతున్న తరుణంలో మరి మనందరం సంతోషంగా ముందుకు సాగాలని మీ అందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే మా ఫాదర్ తర్వాత కొత్తగూడెం కాన్స్టిట్యూన్సీ ఇంత ప్రశాంతంగా ఉందంటే కేవలం సాంబశివరావు గారి హయాంలోనే. అందువల్ల వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడుతుందో కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రీతమ నేత, దివంగత నేత కోనేరు నాగేశ్వరరావు గారికి ఆయన్ని స్మృతి పదంలో గుర్తు తెచ్చుకుంటూ వారికి నమస్సుమాంజలి ఘటిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ వారి పేరుతో శ్రీనగర్ కాలనీలో కోనేరు ట్రస్టు, అలాగే లయన్స్ క్లబ్ శాఖ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఈ యాత్రా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దీని నిర్వాహకులైనటువంటి కోనేరు పూర్ణ గారు, అలాగే మన లగడపాటి రమేష్ గారు, ఇంకా మన హనుమంతరావు సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు. ఇక్కడ మనం మతమైనా కులమైనా మన విశ్వాసాలను బట్టి జరుపుకుంటూ ఉంటాం. మన కొత్తగూడెనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమంటే అది ఏ పండుగ అయినా సరే అన్ని మతాల వాళ్ళు కలిసి ఆ పండుగలో పాల్గొంచుకునేటువంటి గొప్ప సాంప్రదాయం, గొప్ప సంస్కృతి మన కొత్తగూడెనికి ఉంది. ఆనాటి నుంచి కూడా అది కొమరయ్య గారు, అంతకుముందు ఉన్నటువంటి విఠలరావు గారు, పర్సా గారు, ఆ కాలంలోనే తర్వాత దశలో కోనేరు గారు, ఇంకా కాశీ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక మంచి సాంప్రదాయాల్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఇప్పుడు కూడా మనం మేరం పండుగ వస్తే హిందువుల పిల్లలందరూ అందులో ఉత్సాహంగా పాల్గొంటారు. క్రిస్మస్ పండుగ వస్తే అందరూ పాల్గొంటారు. అలాగే మన నిమజ్జనం లాంటి, లేకపోతే వినాయక చతుర్థి లాంటి పండుగలు, దసరా లాంటి పండుగలు వచ్చిన ముస్లిమ్స్ కానీ ఇతర మతస్థులు కులాలకు అతీతంగా పాల్గొంటారు. అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు. ఇటువంటి కార్యక్రమాలు జరపడం అంటే మన ఆ సంస్కృతిని మరింత బలోపేతం చేయాలి తప్పితే ఆ సంస్కృతిని వెళ్ళకూడదనేది నేను మనవి చేస్తూ, మన రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే చెప్తుంది. దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మన ఇటువంటి ఎన్ని పండుగలు జరిగినా సరే మన భారతదేశ వేల సంవత్సరాల చరిత్ర మరింత బలపడే విధంగా, ఐక్యత మరింత బలపడే విధంగా ఉండాలి.